గుంటూరు నగరంలో కురుబుల ఐక్యతకు వేదికగా నిర్వహించిన గుంటూరు జిల్లా కురుబ సామాజిక నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ కురుబుల రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి టీడీపీ ద్వారానే సాధ్యమైందని, కురుబుల ఎదుగుదలకు విద్య మహామంత్రమని స్పష్టం చేశారు. టీడీపీ ఎల్లప్పుడూ బీసీలకు అండగా నిలబడిందని, కురుబుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. సభా ప్రాంగణంలో కురుబ సామాజిక వర్గం తరపున మంత్రి సవితను భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. కొత్తగా ఎన్నికైన గుంటూరు జిల్లా కురుబ సామాజిక కమిటీ అధ్యక్షుడు మర్రి సత్యనారాయణ సహా సభ్యులను మంత్రి అభినందించారు. మర్రి సత్యనారాయణ మాట్లాడుతూ కులం అభివృద్ధి కోసం లీగల్ టీము, ఎడ్యుకేషనల్ టీము, అలాగే కులం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని, భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా మరింత ఎదిగేందుకు కృషి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన విమలమ్మ బృందం అందించిన సాంస్కృతిక గీతాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, తట్టి అర్జున్రావు, సూర్యనారాయణరావు మాస్టర్, కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు, పి లక్ష్మి, బి యాదగిరి, దన్నె అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. భవిష్యత్తులో చాలా భారీ ఎత్తున దీన్ని తీసుకెళ్తాము. అండ్ ఇక్కడ లీగల్ టీమ్స్ కానివ్వండి, ఇప్పుడు ఎడ్యుకేషనల్ టీమ్స్ కానివ్వండి, డిఫరెంట్ వింగ్స్గా ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడాను కులం కోసం నిలబడటానికి చాలామంది పాటుపడటానికి సిద్ధంగా ఉన్నారు. సో వారి సేవల్ని ఉపయోగించుకోవాలని చెప్పి మా కుల బాంధవులందరికీ ఈ మీడియా ముఖంగా వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రియల్గా వారందరి కోసం నిలబడటానికి మాకు ఈ అవకాశం కలిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా టీం అంతా కూడాను ఆల్మోస్ట్ 54 మందితోటి గొర్రెల పెంపకం ఏ విధంగా మనం ఆధునాతిక మిషన్లు ఏ విధంగా వాడాలి, మరి పెంపకం గురించి కూడా చర్చ జరిగింది. మంచి మీటింగ్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మరి మా కురుబులందరూ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మరి లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. పర్మనెంట్ రాష్ట్ర కనకదాస్ గారి జయంతి పర్మనెంట్ జీవో ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మరి గుడికట్ల పూజారులు గౌరవవేతనం కూడా ఇవ్వాలనే విషయాన్ని కూడా అడిగారు. అది లోకేష్ బాబు గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అది కూడా పరిశీలిస్తామని. కల్తీ నెయ్యి కావచ్చు, బాబాయ్ రపరపా కావచ్చు, మరి దోపిడీకి నిదర్శనం ఎవరో మనం అందరం చూస్తాం. అంటే దొంగల్ని వదిలిపెట్టమని అప్పుడు మాత్రమే బీసీ కార్డు వాడతారా? వైసీపీ పార్టీ గతంలో 5 సంవత్సరాలుగా బీసీల ద్రోహి వైసీపీ పార్టీ 5 సంవత్సరాలుగా బీసీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, బీసీలు ఏ విధంగా బీసీ బిడ్డలను హత్య చేసినప్పుడు మరి